మాట్లాడుతున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ దిస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కడే గాని మీ ఇన్వెస్టిగేషన్ లో గాని మీరు మీ పేపర్లలో వచ్చే కథనాలు గాని కథలు గాని ఏవే గాని లింక్ కావటం లేదు, ఎక్కడో ఒకటి మిస్ అయితా పోతున్నాయన్నమాట. సో ఇవంతా లింక్ కావాలి, ఖచ్చితంగా ఈ కల్ప్రిట్స్ బయటపడాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంది మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి చిత్తశుద్ధి ఉందంటే ఖచ్చితంగా దీంట్లో కల్ప్రిట్స్ ఎవరో బయటపడాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా నాకు అర్థం కావటం లేదు. మద్యపాన ప్రియులకు ద్రోహం చేస్తున్నావు జగన్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమైందో నాకు అర్థం కావటం లే. ఆ రోజు ఆయన అంతగా పట్టుకున్నాడు గవర్నమెంట్ మద్యం అమ్ముతూ ఉంటే, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దొరుకుతుందంటే ఎక్కడే కానీ మాట్లాడటం లేదు. అది ఏం రీజన్సో ఏందో, కొంతమంది ఏదో ఇచ్చినారంటారు, మెయింటైన్ చేసుకుంటాను అంటున్నారు. కానీ హౌ ఫార్ మనకు అది దాని గురించి నేను లోతుగా కానీ డెఫినెట్ గా దీని గురించి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మా పార్టీ వాళ్ళని ఇరికించడం వల్ల మీరు తృప్తి పొందడమో, పేపర్లలో 4 కథనాలు వస్తున్నాయని దాని మీద మీరు బాధపడ్డమో కాకుండా, ఎవరైతే దీనిలో మూలమున్నారో మూలాధారం ఉన్నారో అది ఎంతటి వారైనా వదిలిపెట్టమని మీరు అంత గట్టిగా చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసేయండి ఖచ్చితంగా. అప్పుడు కానీ దీని మీద తేలేదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేది మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే. మా పార్టీ అతను రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొండోడు కాబట్టి నిలబన్నారయ్యా. లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ బిచ్చాన్ని ఎత్తుకొని పోవాల్సిందే. ఎన్టీఆర్ లాంటి వాళ్ళే మీరు నాశనం చేసి పెట్టరే. స్త్రీలోలుడని, లక్ష్మీభారతుడని, అది ఇది అని చెప్పేసి ఏమేమో చెప్పి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్టువే కదా, ఇదే కథనాలు వచ్చినట్టు కదా. ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫాము, ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఇలాగే కదా అందరినీ నాశనం చేసేది. కాబట్టి మీ లైబ్రరీ ఏందో, మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రజల్ని మోసంగా చేయాలనే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, వీటిలో మీకు మించినోడు లేనే లేడు. ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు. కానీ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం, పేద ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. మీరు అంటున్న బార్ కోడింగ్ ప్రతి ఒక్కరి దగ్గర పనిచేయదు, అందరి దగ్గర ఫోన్ పే ఉండదు. ఎక్కువ మీ బ్రాండీ షాపులలో దీనిలలో మీ షాపులలో ఉండేది 80% దినకూలీలే వచ్చి తాగుతా ఉంటారు. దినకూలీలు వచ్చి చేసే వాళ్ళ దగ్గర ఫోన్ పేతో పెట్టుకొని చేసుకొని, లేకుంటే స్కాన్ చేసుకొని ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఉండదు. నిన్న మన ఏదో చిన్న వీడియోస్ కూడా వచ్చినాయి బీర్వి అవన్నీ టెక్నికల్ గా మనం చెప్పేది కాదు. కానీ సో ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది ప్రతి చోట, మొలకల చెరువులో మొదలైన సంఘటన విజయవాడ నడిబొడ్డున ఇబ్రహీంపట్నంలో ఉన్న చోట మా ధర్మవరంలోనూ కూడా ఉంది. మా ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు, రైల్వే గేట్ కి అవతల పోయి అడిగితే ఎవరైనా చెప్తారు పైన క్యాప్లన్నీ తీసేసి అమ్ముతా అంటారు అని చెప్పేసి. సో డెఫినెట్ గా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దానిల కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి. గవర్న సంపాదించుకునేదంతా సంపాదించుకున్నారు. ఇంకొక 40 తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా కానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు. కాబట్టి లేదు ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమున్నాయి, ఆయన లేకపోయినా కానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా. డెఫినెట్ గా ఎవరైనా 1000 సంవత్సరాలు బతకరు. కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం, ఎటువంటి పరిపాలన అందించినాం, మస్తుకు చెప్పుకోవడానికి 2 పథకాలు లేవు, 2 పెద్ద కన్స్ట్రక్ట్ చేసినవి ఏంది లేవు. సో మనగా కల్పించుకొని చేసుకుంటున్న తరుణాలే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ కల్తీ మద్యం అనే దాంట్లో వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎనీ అదర్ క్వశ్చన్స్?